గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా అనురాధ గారు, మీరు ఎక్సలెంట్ కంటెంట్ పిక్ చేసుకుంటారు నాకు తెలుసు. మరొక్కసారి ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు మనవాడు అజయ్, థ్రిల్లర్సు, హారర్సు, యాక్షన్లు వీటన్నిటి మధ్యన చాలా రిఫ్రెషింగ్గా ఉంది మేం కాపులం. ఇది యాక్చువల్గా 2003లో వెంకీ అనే సినిమాలో నేను డైలాగ్ వాడా, ఎట్ కాల్ ద కాప్స్ అంటే ఎట్ వీడిని కొట్టడానికి ఎట్ కాపులు చౌదరి ఎందుకురా అంటాడు బ్రహ్మానందం. సో ఆ డైలాగ్ గురించి ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పాడు స్టోరీ రైటర్. అవునా? ఎట్ నన్ను చూసి చెప్పుంటాడు, బట్ ముందే చెప్పా అయితే ఓకే. సో అలాగా వినంగానే ఫస్ట్ మార్కెటింగ్ టెక్నిక్ బాగా తెలిసిన మా అందరి గ్రూపుల్లో నెంబర్ 1 ఎవరైనా ఉంటే రవి. తను హీ నోస్ హౌ టు మార్కెట్ హిజ్ ప్రోడక్ట్, మార్కెట్ హిమ్సెల్ఫ్. అలా ఒక టైటిల్ ద్వారా అందరి అటెన్షన్ గ్రాప్ చేసి కట్టి పడేసి ఆ చూసేంత వరకు చంపుతూనే ఉంటాడు. సో ఏదో రూపంలో. సో అటువంటి తను కౌముది కలిసి ఇవాళ అందరం మేము ఇక్కడ వచ్చామంటే మేము మేము కాపులం కాకపోయినా వచ్చామంటే సో దానికి కారణం రవి అండ్ కౌముది. అలాగే ప్రదీప్ కూడా చాలా ఎక్సలెంట్. తన డైరెక్టరు, తనకి ఏం కావాలో తెలుసు. తను ఎవ్రీ డే నాకు ప్రదీప్ గురించి తను ఎవ్రీ డే చెప్తుంటాడు రవి. ఇదేంటి ఏంటి ఒక డైరెక్టర్, తను ఒక డైరెక్టరు అయ్యుండి ఒక డైరెక్టర్ని ఎంత పొగుడుతాడంటే, సో దెన్ ఐ అండర్స్టూడ్ హిజ్ వాల్యూ. కానీ యాక్చువల్ చెప్పాలంటే మేము కూడా కాపులమే, అంటే పోలీస్ కుటుంబం. ఆ కాపులం కాదు, మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్, డిఎస్పి. సో ఇది చూసి ఆ విలేజ్ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే 100% దీనికోసం ప్రతి తెలుగు ఆడియన్ హీల్ బి వెయిటింగ్ అన్న గట్టి నమ్మకం. ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ మా గెటప్ సీన్కి, అలాగే రవితేజ, వీళ్ళందరికీ. ఎందుకంటే మెయిన్ లీడ్గా వీళ్ళిద్దరు చేస్తున్నారు. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ డిఓపి అండ్ మా సాకేత్, వీళ్ళందరికీ మంచి పేరు తీసుకొచ్చి జీలో ఇది కనీసం ఒక సంవత్సరం పాటు తీస్తూనే ఉండాలి పేరు. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, నెక్స్ట్ మేము బ్రాహ్మణం తీయండి, మేము చౌదరిలో అది కూడా తీసేయండి. సో అండ్ ఐ విష్ జీ5 మీరు ఇలాంటి ఇంకొంచెం కొత్త డైరెక్టర్స్ని, కొత్త కంటెంట్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా May 22 నాడు మేం కాపులం దయచేసి మిస్ అవ్వద్దు. లెట్స్ ఆల్ సెలబ్రేట్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు